Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part D డిజిటల్ క్లాస్. పన్ను విధింపు 1 యూనిట్ 7 జీతం నుండి ఆదాయం పార్ట్ డి డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్: పార్ట్లీ taxable allowances. First one is entertainment allowance, second one is house rent allowance, third one is children education allowance, fourth one is children hostel allowance, fifth one is transport allowance, sixth one is uniform allowance, seventh and last one is helper allowance. అభ్యాసనం చేయవలసిన విషయాలు: పాక్షికంగా పన్ను విధించబడే భత్యములు. 1వది వినోద భత్యం, 2వది ఇంటి అద్దె భత్యం, 3వది పిల్లలకు విద్యాభత్యం, 4వది వసతి గృహ భత్యం, 5వది ప్రయాణ భత్యం, 6వది యూనిఫామ్ భత్యం, 7వది సహాయకుని భత్యం. అదేవిధంగా జీతం నుండి ఆదాయాన్ని లెక్కించు సందర్భంలో 2వ ఉపశీర్షిక అయినటువంటి భత్యములు అలవెన్సెస్ నందు గత పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు భత్యములను మనము 3 రకములుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొదటిది పూర్తిగా పన్ను మినహాయించబడేటువంటి భత్యములు, ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్. అదేవిధంగా 2వది ఫుల్లీ ఎగ్జిమ్టెడ్ అలవెన్సెస్, పూర్తిగా మినహాయించబడినటువంటి భత్యముల గురించి మనం నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా భత్యములలో 3వ రకమైనటువంటి పార్ట్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్, పాక్షికంగా పన్ను విధించబడేటువంటి భత్యములు గురించి పార్ట్ డి క్లాస్ నందు మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అదేవిధంగా ది ఫాలోయింగ్ అలవెన్సెస్ ఆర్ పార్ట్లీ ఎగ్జిమ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్, దట్ ఈస్ unexempted amount of allowance is taxable. Here actual allowance received minus exempted allowance is equal to taxable allowance. ఈ క్రింది భత్యములకు పాక్షికంగా పన్ను మినహాయింపు కలదు అనగా మినహాయింపు కాని మొత్తముపై పన్ను విధించబడే ఆదాయము అగును. ఇక్కడ పన్ను విధించబడేటువంటి భత్యంను మనం కనుగొనటానికి గాను వాస్తవంగా స్వీకరించిన భత్యం మైనస్ మినహాయించబడిన భత్యం మొత్తం ఈజ్ ఈక్వల్ పన్ను విధించబడే భత్యం మొత్తం అగును. అదేవిధంగా పాక్షికంగా పన్ను విధించబడేటువంటి భత్యములలో ముఖ్యమైనవి ఇంపార్టెంట్ అలవెన్సెస్ అండర్ పార్ట్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్. మొదటిది వినోద భత్యం, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. 2వది ఇంటి అద్దె భత్యము, హౌస్ రెంట్ అలవెన్స్. 3వది పిల్లలకు విద్యాభత్యము, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. 4వది వసతి గృహ భత్యము, చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్. 5వది ప్రయాణ భత్యము, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. 6వది యూనిఫామ్ భత్యం, యూనిఫామ్ అలవెన్స్. 7వది
సహాయకుని భత్యము, హెల్పర్ అలవెన్స్. అంటే జీతము నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో రెండవ ఉపశీర్షిక అయినటువంటి భత్యమునందు ఇక్కడ పేర్కొనబడినటువంటి 1 నుంచి 7 రకముల భత్యములు ఏవైతే ఉన్నాయో ఆ భత్యములన్నీ కూడా ఉద్యోగస్తుడు స్వీకరించిన ఎడల లేదా ఏదేని భత్యాన్ని స్వీకరించిన ఎడల అట్టి భత్యం పూర్తిగా పన్ను మినహాయించబడినటువంటి భత్యం కాదు. అదేవిధంగా పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం కూడా కాదు. కావున అసెస్సీ లేదా ఉద్యోగస్తుడు కనుక వినోద భత్యమును స్వీకరించిన, ఇంటి అద్దె భత్యమును స్వీకరించిన, పిల్లలకు విద్యా భత్యము స్వీకరించిన, వసతి గృహ భత్యము స్వీకరించిన, ప్రయాణ భత్యము స్వీకరించిన, లేదా యూనిఫామ్ భత్యం స్వీకరించిన, లేదా సహాయకుని భత్యం కనుక స్వీకరించినట్లయితే స్వీకరించినటువంటి భత్యములలో లెక్కించగా, అర్హత ప్రకారం లెక్కించగా మినహాయించబడినటువంటి భత్యాన్ని వదిలివేస్తూ పన్ను విధించదగు భత్యాన్ని మనం కనుగొన్న పిదప ఆ మొత్తాలను మనము భత్యాల ఉపశీర్షిక కింద జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో తీసుకొనవలసి ఉంటుంది. అందులో ముఖ్యమైనది వినోద భత్యం, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ఇంటి అద్దె భత్యం, హౌస్ రెంట్ అలవెన్స్, పిల్లలకు విద్యా భత్యం, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, అదేవిధంగా వసతి గృహ భత్యం, ప్రయాణ భత్యం, యూనిఫామ్ భత్యం, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్, హెల్పర్ అలవెన్స్ మొదలగునవి కలిసి ఉండడం అనేది జరిగింది. అంటే దీని అర్థం పన్ను మినహాయింపు గల ఆదాయాన్ని కనుగొన్న పిదప స్వీకరించిన భత్యం మొత్తం నుండి కనుగొనబడినటువంటి లేదా లెక్కించబడినటువంటి మినహాయింపు మొత్తంను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము రెండవ ఉపశీర్షిక అయినటువంటి భత్యముల శీర్షికలో చూపించవలసినటువంటి అవసరం అనేది ఉంది. ట్యాక్సేబుల్ అలవెన్స్ ఈజ్ ఈక్వల్ ఎంప్లాయీ రిసీవింగ్ ఆర్ రిసీవ్డ్ యాక్చువల్ అలవెన్స్ మైనస్ కంప్యూటెడ్ ఎగ్జెంప్టెడ్ అలవెన్స్ ఈజ్ ఈక్వల్ ట్యాక్సేబుల్ అలవెన్స్. ఇక భత్యములు ఉపశీర్షికనందు 3 రకములుగా వర్గీకరించినట్టే పాక్షికంగా పన్ను విధించబడేటువంటి భత్యములు ఏవైతే ఉన్నాయో ఆ భత్యములలో 1వది వినోద భత్యం. ఇక వినోద భత్యం విషయానికి వచ్చినట్టయితే వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం జీతము నుండి ఇవ్వబడే తగ్గింపులలో ఒక అంశం. ఇది మినహాయింపుగా ఇవ్వబడే భత్యం మాత్రం కాదు. ఈ భత్యమును అధికార విధులకు, నిర్వహణకు లేదా వ్యక్తిగతమునకు ఇవ్వబడును. అంటే వినోద భత్యం ఏదైతే ఉందో ఆ వినోద భత్యాన్ని ఉద్యోగస్తునికి 2 రకములుగా అందించుటకు అవకాశం కలదు. ఒకటి అధికార విధులకు, అధికార విధుల నిర్వహణకు లేదా వ్యక్తిగతమునకు ఇవ్వబడు. 2 సందర్భంలో వినోద భత్యమును ఇచ్చుటకు అవకాశం కలదు. ఇక విషయానికి వచ్చినట్టయితే యజమాని వినోద భత్యములను విధుల నిర్వహణ కోసం ఇచ్చినచో అది ఆదాయం కాదు. వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తము స్వీకరించిన మొత్తం కంటే తక్కువగా ఉన్నచో ఆ రెండింటికి గల తేడా మొత్తంపై పన్ను విధించబడే భత్యంగా భత్యాల శీర్షికలో చూపవలను. అదేవిధంగా వినోద భత్యం వ్యక్తిగతము కొరకై ఉద్యోగి పొందినప్పుడు దీనిని తగ్గింపుగా పొందుటకు అవకాశం లేదు. అంటే పన్ను విధించబడును. అంటే
గమనిక, ప్రశ్నలో ఎలాంటి వివరణ లేనప్పుడు వినోద భత్యంను ఉద్యోగికి వ్యక్తిగతం కొరకు ఇచ్చినట్లుగా భావించవాలి. అదేవిధంగా మనకు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ ప్రకారం ఉద్యోగస్తులకు వినోద భత్యాన్ని 2 సందర్భాలలో అందించడం అనేది జరుగుతుంది లేదా ఇవ్వడం అనేది జరుగుతుంది. మొదటి సందర్భం అధికార విధుల నిర్వహణకు ఇవ్వడం, రెండవది వ్యక్తిగతంకు ఇవ్వడం. అదేవిధంగా మొదటి సందర్భంలో యజమాని వినోద భత్యంను విధుల నిర్వహణ కోసం ఇచ్చినచో అది ఆదాయం కాదు, కావున పన్ను విధించబడదు. కానీ అస్సెస్సీ లేదా ఉద్యోగస్తుడు అధికార విధుల కోసం స్వీకరించినటువంటి వినోద భత్యం ఏదైతే ఉందో ఆ వినోద భత్యాన్ని పూర్తిగా ఖర్చు చేసిన ఎడల దాన్ని మనం ఆదాయంగా పరిగణించం. కానీ ఉద్యోగి స్వీకరించినటువంటి మొత్తం వినోద భత్యంగా ఏదైతే ఉందో ఆ మొత్తంలో పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత మొత్తం కనుక మిగిల్చినట్టయితే ఆ అధికార విధులకు నిర్వహణ కోసం తీసుకున్నటువంటి వినోద భత్యం మీద పన్ను చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆ రెండింటికి గల వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ వ్యత్యాసాన్ని మనము భత్యాల శీర్షికలో చూపించవలసి ఉంటుంది. అంటే దీని అర్థం, ఉదాహరణకి ఎక్స్ అనేటువంటి ఉద్యోగస్తుడు జెడ్ అనేటువంటి యజమాని వద్ద పనిచేయచ్చు. అధికార విధుల నిర్వహణ కోసం 10,000 రూపాయల భత్యాన్ని స్వీకరించి ఉన్నాడు. కానీ ఎక్స్ 7,000 రూపాయలను అధికార విధులు నిర్వహిస్తూ వినోద భత్యాన్ని ఖర్చు చేసి ఉన్నాడు. అంటే స్వీకరించినటువంటి 10,000 రూపాయలలో ఖర్చు చేయనటువంటి 3,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 3,000 రూపాయలును పన్ను విధించబడును. అదేవిధంగా రెండవ ఉపశీర్షిక అయినటువంటి జీతం నుండి ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో మనము భత్యాల శీర్షికనందు తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా మొదటి సందర్భంలోనే ఎక్స్ జెడ్ వద్ద నుండి వినోద భత్యం రూపంలో స్వీకరించినటువంటి మొత్తం ఏదైతే ఉందో 10,000 రూపాయలను 10,000 రూపాయలకు మొత్తంకు ఖర్చు చేసినట్లయితే దానిని మనం ఆదాయంగా పరిగణించడానికి అవకాశము లేదు. అదేవిధంగా రెండవ సందర్భం వినోద భత్యాన్ని వ్యక్తిగతమునకు ఇచ్చినప్పుడు మనము ఎటువంటి తగ్గింపు ఇచ్చుటకు అవకాశము లేదు. అంటే పన్ను విధించదగు ఆదాయము అగు. అదేవిధంగా గమనిక విషయానికి వచ్చినట్టయితే ప్రశ్నలో ఎలాంటి వివరణ ఇవ్వనప్పుడు, వివరణ లేదా సమాచారం లేనప్పుడు వినోద భత్యంను ఉద్యోగికి వ్యక్తిగతం కొరకు ఇచ్చినట్లుగా భావించబలను. అదేవిధంగా వినోద భత్యంను వ్యక్తిగతము కొరకై ఉద్యోగి పొందినప్పుడు దీనిని మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశము లేదు. అదేవిధంగా ఇక వినోద భత్యం ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 నియమం ప్రకారం మినహాయింపు మొత్తం. వినోద భత్యము కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే తగ్గింపుగా ఇవ్వబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులు అను నిర్వచనంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగస్తులు మాత్రమే అని అర్థం. అనగా స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వ రంగ కార్పొరేషన్లలో పనిచేయు ఉద్యోగస్తులు ఇందులో రారు. అనగా వీరిని కూడా ప్రభుత్వేతర ఉద్యోగస్తులుగా భావించెదరు. ప్రభుత్వేతర ఉద్యోగస్తులకు తగ్గింపించుటకు అవకాశం లేదు. అనగా స్వీకరించిన వినోద భత్యము పూర్తి మొత్తము భత్యాల శీర్షికలో చూపించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ మినహాయింపు విషయానికి వచ్చినట్టయితే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం వినోద భత్యం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే తగ్గింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి పదంలో, ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం నిర్వచనంలో, ప్రభుత్వ ఉద్యోగులు అనే పదానికి అర్థంలో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇరువురు మాత్రమే కలిసి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివారు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా, మిగతా అందరూ కూడా ప్రభుత్వేతర ఉద్యోగస్తులుగానే భావించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వేతర ఉద్యోగస్తులు అనేటువంటి పదంలో స్థానిక సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులే కానీ, లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చు. అదేవిధంగా కార్పొరేషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులే కావచ్చు, లేదా బ్యాంకింగ్ రంగంలో లేదా సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులందరినీ కూడా మనం ప్రభుత్వేతర ఉద్యోగులుగా పేర్కొనడం జరుగుతుంది. కావున విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం వినోద భత్యం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి పదంలో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కలిసి ఉంటారనేటువంటి విషయాన్ని ముఖ్యంగా గమనించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వేతర ఉద్యోగులు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివారు అందరూ కూడా ప్రభుత్వేతర ఉద్యోగులుగానే గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా వాస్తవంగా స్వీకరించినటువంటి భత్యం ఏదైతే ఉందో ఆ భత్యాన్ని ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మినహాయించబడేటువంటి భత్యాన్ని లెక్కించిన పిదప మనము వాస్తవంగా స్వీకరించినటువంటి భత్యాన్ని రెండవ ఉపశీర్షిక కింద చూపించుచు, అదేవిధంగా మినహాయించబడినటువంటి లెక్కించినటువంటి ఇంటి అద్దె భత్యాన్ని సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం స్థూల జీతం నుండి ఆదాయం ఏదైతే ఉందో ఆ స్థూల జీతం నుండి ఆదాయం నుండి తగ్గించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అలవెన్సెస్, partly taxable allowances. First one is entertainment allowance. Entertainment allowance is one of the items of deductions allowed under section 16 subsection 2 from of the salary income. That is, it is not an item of exempted allowance. Entertainment allowance given by the employer for official purpose is not to be treated as income. If the actual amount spent is less than the received amount, then the difference amount is treated as taxable income under the head allowances. Entertainment allowance given by the employer for personal purpose may be allowed as deduction. Note, if nothing is mentioned in the problem, then the entertainment allowance received is to be treated for
personal purpose only. According to the Income Tax Act 1961, Section 16, subsection 2, deduction rule. Here, deduction rule is entertainment allowance is allowed as deduction only for the government employees. The term government employee includes central government or state government employee, but does not include the employees of statutory corporation and local authorities, and for non-government employee also it is not allowed as deduction. Especially this deduction is allowed to the government employees. Government employees include central government employees and state government employees only. Here, partly taxable allowance. First one is entertainment allowance. Here, employees can be divided into two categories for computing entertainment allowance purpose. Employees, first one is employees working in central and state government employees, and second one is employees of statutory corporations and local authorities and non-government employees. In case of central and state government employees, the deduction is list of the following three amounts. A, actual amount of allowance received. B, 20% of salary. Salary means here only basic pay. Multiply with 20 by 100 is equal. C, rupees 5,000. It is fixed amount. Note number 1. Actual amount spent is not to be considered. Note 2. Salary means basic pay only. Then second category employees. Employees of statutory corporations and local authorities and non-government employees. Here, no deduction is allowed. No deduction is allowed for employee of statutory corporations and local authorities and non-government employees. This deduction is not applicable and not allowed as deduction for non-government employees. Here, only entertainment allowance is allowed to the central and state government employees, and as per the computed exempted amount. The deduction is the list of the following three amounts. First one is the actual amount of allowance received, and B, 20% of salary. Here salary means only basic pay, and C point is rupees 5,000 is the fixed amount. అదేవిధంగా పాక్షికంగా పన్ను విధించబడేటువంటి భత్యముల శీర్షికనందు ఉపశీర్షికనందు వచ్చేటువంటి పాక్షికంగా పన్ను విధించబడేటువంటి భత్యములలో మొదటిది వినోద భత్యం. వినోద భత్యాన్ని లెక్కించడం కోసం గాను, అదేవిధంగా తగ్గింపు ఇవ్వడం కోసం గాను ఉద్యోగస్తులను మనం రెండు రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అది ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్ సెక్షన్ 2 ప్రకారం. ఒకటవది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, రెండవది ప్రభుత్వేతర ఉద్యోగస్తులు అనగా స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వ రంగ కార్పొరేషన్లలో పనిచేయ ఉద్యోగస్తులు రెండు రకములు.
ఒకటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కాగా, రెండవది ప్రభుత్వేతర ఉద్యోగస్తులు అనగా స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వ రంగ కార్పొరేషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు. పరిశీలించినట్టయితే మనము ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే వినోద భత్యం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులకే మనం తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మినహాయించబడినటువంటి భత్యాన్ని లెక్కించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అనే పదంలో కేవలం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులే మాత్రమే పరిగణించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాని వారందరినీ కూడా ప్రభుత్వేతర ఉద్యోగస్తులుగానే మనం పరిగణించడం అనేది జరుగుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాని వారందరినీ కూడా మనము ప్రభుత్వేతర ఉద్యోగస్తులుగా రెండవ కేటగిరీలో తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు వినోద భత్యాన్ని లెక్కించడం కోసం గాను, మినహాయించబడేటువంటి వినోద భత్యాన్ని లెక్కించడం కోసం కాను మనము ఈ కింది సూత్రాన్ని ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం మనం లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఈ దిగువనిచ్చిన 3 మొత్తంలలో కనిష్ట విలువకు తగ్గింపుగా ఇవ్వబడును. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ దిగువ ఇచ్చిన 3 మొత్తంలో కనిష్ట విలువకు తగ్గింపుగా ఇవ్వబడును. ఏ వాస్తవంగా స్వీకరించినటువంటి మొత్తం, బి జీతంలో 20%, మూల వేతనం ఇంటూ 20/100, అదేవిధంగా స్థిర మొత్తం రూపాయలు 5,000. అంటే వాస్తవంగా స్వీకరించిన మొత్తం జీతంలో 20% లేదా రూపాయలు 5,000లో ఏ మొత్తం అయితే తక్కువ విలువ ఉంటుందో, కనిష్ట విలువ ఉంటుందో ఆ కనిష్ట విలువకు మాత్రమే మనం తగ్గింపు చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గమనిక విషయానికి వచ్చినట్టయితే వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తం పరిగణించకూడదు. అదేవిధంగా రెండవది జీతం అనగా మూల వేతనం మాత్రమే. ఇక్కడ ప్రతి భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో జీతం అనేది అన్ని భత్యములు లెక్కించే సందర్భంలో ఒకే రకంగా ఉండదు. ఇక వినోద భత్యం విషయానికి వచ్చినట్టయితే వినోద భత్యాన్ని జీతంలో 20% అన్నాడు కాబట్టి ఈ 20% అనేది జీతం అనేటువంటి పదంలో కేవలం మనం మూల వేతనాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం అనేది ఉంది. బేసిక్ పేను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇది మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం. ఇక రెండవ అంశమైనటువంటి ప్రభుత్వేతర ఉద్యోగస్తులు అనగా స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వ కార్పొరేషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు తగ్గింపు ఇవ్వబడదు. కావున స్వీకరించిన పూర్తి మొత్తము పన్ను విధించదగు ఆదాయం అగును. అందుచేతనే ప్రభుత్వేతర ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, స్థానిక సంస్థల్లో మరియు ప్రభుత్వ కార్పొరేషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులు కనుక వినోద భత్యాన్ని పొందినట్టయితే, వినోద భత్యాన్ని స్వీకరించినట్టయితే జీతాన్ని నుండి ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో రెండవ ఉపశీర్షిక అయినటువంటి భత్యాల శీర్షిక కింద వాస్తవంగా తీసుకున్నటువంటి లేదా వాస్తవంగా స్వీకరించిన మరియు వాస్తవంగా పొందినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనం రెండవ ఉపశీర్షిక కింద చూపించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా వినోద భత్యాన్ని లెక్కించేటువంటి విషయంలో విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఉద్యోగస్తులను ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం మనము 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. కేవలం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం తగ్గింపిస్తాం. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో, ప్రభుత్వేతర ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ప్రభుత్వేతర ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు, స్థానిక సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు, అదేవిధంగా కార్పొరేషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు మనం తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం లేదు. విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అదేవిధంగా పార్ట్ ఈ డిజిటల్ క్లాస్ నందు వినోద భత్యంకు సంబంధించినటువంటి
ఇలిస్ట్రేషన్ సాధన ద్వారా మనము అర్థం చేసుకున్నట్టుకు సులభతరంగా ఉండును. థ్యాంక్ యూ.